హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడైతే నాకు పెళ్లి బ్లౌజులు ఆర్డర్ వచ్చింది. దానిలో కొన్ని బ్లౌజులు చేశాను, చూపిస్తాను. ఫస్ట్ వచ్చి పర్పుల్ అండి, పీకాక్ వర్క్ వచ్చింది. ఇలా వచ్చింది, చాలా సింపుల్గా నీట్గా బాగా కనిపిస్తుంది. ఇది శారీ మొత్తం సెల్ఫ్ గ్రీనే వచ్చిందండి. నేను దానిలో లైట్ డార్క్ యూజ్ చేశాను. దగ్గర కలర్స్ అవడం వల్ల తెలియట్లేదు, కానీ ఇది డార్క్, ఇది లైట్ అనమాట. ఇక ఇది మొత్తం వచ్చి కాపర్ జరీ వచ్చిందండి. బార్డర్కి వచ్చేసరికి కాపర్ జరీ కోసం ఇది కాపర్ యూజ్ చేసాం. హ్యాండ్స్ ఇలా ఇచ్చాను. ఇదిగోండి శారీలో గ్రీన్ కలర్ ఇక్కడ కొంచెం ఇలా ఇచ్చారనమాట నాకు మ్యాచింగ్ కోసం. ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇంకా బ్లౌజ్ చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది నాకు. లైట్ గోల్డ్ వచ్చిందనమాట దీనిపైన. ఇది సింపుల్గా క్లాస్గా కనిపించాలని ఇలా ఇచ్చాను అనమాట. చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. దీన్ని హైలైట్ చేయడానికి మధ్యలో జార్ఖండ్ స్టోన్ ఉంటాయి కదా, అవి పెట్టాను. ఈ బుటీ వచ్చి ఈ డిజైన్లో లేదండి అసలు. ఇంకా నేను డిజైనర్ తోటి ఇవి తీపిచ్చి మళ్ళీ సెపరేట్ చేయించి ఇలా వేసాను అనమాట బుటీస్. హ్యాండ్స్ మీద బ్యాక్ కూడా ఇవే బుటీస్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చి ఇలా వచ్చింది. ఇంకా బుటీ ఇలా ఇచ్చేసరికి హైలైట్ అయింది. దీనిలో శారీ క్లాత్ నాకు కలర్ కాంబినేషన్ తెలియాలని ఇలా పంపించారనమాట. ఇది కాకినాడ నుంచి పంపించారండి బ్లౌజులు. చిన్న పీస్ శారీ క్లాత్తో పాటు ఇలా పంపిస్తే నేను దీన్ని ఇలా వర్క్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్లౌజు. ఇది పట్టు చీరేనండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది నాకు. దీనికి కూడా శారీలో ఉన్న కలర్ని చిన్న పీస్ పంపించారు. హ్యాండ్స్ వచ్చి పెద్ద బార్డర్స్ వచ్చాయి, కానీ వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ కావాలన్నారు. దాన్ని ఇంతవరకు అనమాట, 7 ఇంచెస్ అనమాట వాళ్ళ హ్యాండ్స్. ఈ బార్డర్ వద్దండి, ఇక్కడి నుంచి తీసుకుంటా అంటే ఇలా వర్క్ చేశాను. నెక్స్ట్ 2 హ్యాండ్స్ వచ్చేసాయి. బ్యాక్ నెక్ వచ్చి బుట్టితోటి ఇలాగే వచ్చిందండి డిజైను. దీన్ని కాంబినేషన్ బ్లూ థ్రెడ్ ఇచ్చి ఇలా గోల్డ్ బుట్టి ఇచ్చాను అనమాట. దానిలో మధ్యలో చిన్న స్టోన్తో హైలైట్ చేశాను. ఈ ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని బ్లౌజెస్ చాలా బాగున్నాయి. ఇవైతే శారీస్ పంపించారండి, కరెక్ట్ కాంబినేషన్స్ కావాలని. కొంచెం కాస్ట్లీ శారీస్ అనమాట. మళ్ళీ కాంబినేషన్ చేంజ్ అవుద్దామా అనుకున్నారు. శారీలో ఇంకా సిల్వర్ ఉంది, పర్పుల్ ఉంది. ఈ బార్డర్లో నాకు 7 ఇంచెసే చెప్పారు కదా అన్ని, ఇంతవరకే తీసుకున్నాను. దానికి వచ్చి బ్లౌజ్లో నేను టిష్యూ వచ్చింది కదా మొత్తం, ఇంకా థ్రెడ్ ఇస్తే సరిగా కనిపించదండి దీనికి. నేను దీన్ని ఏం చేశానంటే, దీనిలో పర్పుల్ కలర్ ఉంది కదా, అది కూడా నేను జరీలోనే యూజ్ చేశాను. ఇంకా సిల్వర్ జరీ, మొత్తం కాపర్ జరీ, ఈ మూడింటితోటి దీన్ని ఇలా హైలైట్ చేశాను. బ్లౌజ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది శారీ మీదకి. ఇలా చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సింపుల్ వర్కే ఇచ్చాను. బార్డర్ వర్క్ అనమాట. ఇది కింద పైన సేమ్ బార్డర్ ఉంది కదా, నేను ఇంకా కింద అన్నీ సేమ్ ప్లెయిన్ పైన ఎందుకని దీన్ని ఇంతవరకే తీసుకున్నాను అనమాట. ఇలా వస్తుంది హ్యాండ్ వాళ్ళకి వచ్చేసరికి, ఇక్కడ వరకు వస్తుంది. హ్యాండ్ లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంకో బ్లౌజు. ఇది పట్టు చీరేనండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే బ్లూ సీ గ్రీన్ వచ్చి పర్పుల్ బార్డర్ తోటి డబుల్ బార్డర్ అనమాట. 12 ఇంచెస్ బార్డర్ వచ్చింది. అంత బాగా కనిపిస్తుందో. ఇక దీనిలో బ్లౌజు బార్డర్లోనే మ్యాంగో వచ్చేసరికి చాలా నీట్గా ఉంది. నాకు దీన్ని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. దీనికి బ్లౌజ్ ఇది రోజెస్తో వచ్చింది కదా శారీ మొత్తం, దీని కాంబినేషన్లోనే నేను డిజైన్ తీసుకున్నాను. ఇందాకటి శారీ కూడా బ్లౌజు శారీలో ఉన్న ఫ్లవర్ని బట్టే తీసుకున్నాను నేను డిజైను. దీనిలో ఉన్న శారీలో ఉన్న 2 కలర్స్ని ఇలాగ డబుల్ కలర్ ఇచ్చాను అనమాట. ఒక లీఫ్ ఇది, ఒక లీఫ్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ వచ్చేలాగా ఆల్టర్నేట్ ఇచ్చి గోల్డ్ తోటి మధ్యలో ఫినిషింగ్ ఇచ్చాను. దీనికి స్టోన్ ఏం పెట్టలేదండి, ఇలాగే క్లాస్గా కనిపిస్తుంది, నీట్గా ఉంది. హ్యాండ్స్ వచ్చి నేను చెప్పాను కదా మ్యాంగో వచ్చింది, డిస్టర్బ్ చేయలేదని.
దాని మిడిల్కి పెట్టుకొని మెజర్మెంట్ తీసుకొని మిగిలిన మొత్తం ఈ గ్రీన్ ఫ్లవర్స్తో హైలైట్ చేశాను అనమాట. చూడడానికి అయితే ఇలా చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ సేమ్ ఫ్లవర్స్ తోటి ఇలా వచ్చింది. ఇదండి ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, శారీస్ బాగున్నాయి. అది ఏదైనా సరే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.